హలో! మీరు చూస్తున్నారు సాయినాస్ క్రియేటివ్ వరల్డ్ అండి. నేనొచ్చేసి పావు బాజీ చేస్తున్నానండి. దానికి కావలసిన వస్తువులైతే 2 ఆలివ్స్ తీసుకొని ఆటిల్ని ఉడికించి మెత్తగా ఉడికించి దాన్ని పీల్ తీసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత శనగలు అండ్ క్యారెట్టు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి. శనగల బదులు మనం బఠానీలు కూడా వాడవచ్చు. నాకు అవైలబుల్‌గా లేవు కాబట్టి నేను శనగలు వాడాననమాట. సన్నగా తరిగిన టమాటాలు, తర్వాత వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుగుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యాప్సికమ్ అండి సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి, కొత్తిమీర తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇది టీ డికాషన్ అండి. మనం అందులో వచ్చేసి ఒక స్పూన్ ఆఫ్ టీ డికాషన్ వేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకుని దాంట్లో బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అవి గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు వేసుకుని కొంచెం పసుపు వేసి అవి ఏంటంటే మనం మూత పెట్టకుండానే దానిని మెత్తగా అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు వేసుకోవాలండి. ఉడికించిన ఆలు, ఉడికించిన క్యారెట్టు, శనగలు, క్యాప్సికము ఇవన్నీ వేసి పెట్టుకోవాలండి. వేసుకున్న తర్వాత అవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం పప్పు స్మాష్ చేస్తాం కదండి, దానిని తీసుకొని దాన్ని మెత్తగా చేయాలండి. చేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత వెంటనే వాటర్ పోయాలండి. పోసుకుని ఉడికించాలండి. ఉడికిన తర్వాత కొంచెం టీ డికాషన్ అది వేయాలి. వేసిన తర్వాత ఇది ఎండుమిర్చి పేస్ట్ అండి, ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పావు బాజీ మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకుని దాంట్లో 3 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుని తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, బాజీ తయారైపోతుందండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న ప్యాన్ తీసుకుని దాంట్లో బటర్ వేసి దాంట్లో కొంచెం సాల్టు, చిల్లీ పౌడర్ అండ్ కొత్తిమీర వేసి మనము పావు అనేది 2 వైపులా కొంచెం దోరగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత మరలా తిప్పి మనము పావు అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. అంతేనండి, పావు బాజీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్